ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విశాఖపట్నాన్ని, విజయవాడని, హైదరాబాద్ని, ఖమ్మంని కనెక్ట్ చేస్తున్న ఒక ఇంటర్చేంజ్ గురించి తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశానంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే, మనందరూ తెలిసిందే కదా, మనం వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి వైజాగ్ రావాలన్నా, హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు హైదరాబాద్లో NH65 వస్తాం, తర్వాత NH365BB అండ్ తర్వాత BG అండ్ అలాగే NH16లో వస్తాం. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చూస్తాం అంటే, ఈ NH65ని NH365BB ఈ రెండింటిని కనెక్ట్ చేస్తున్న ఇంటర్చేంజ్ కన్స్ట్రక్షన్ చార్జెస్ని అండ్ అలాగే ఈ రెండు ఎలా కనెక్ట్ అవుతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఇంటర్చేంజ్ గురించి ఇంతకు ముందు నేను వీడియో చేశాను, ఆ వీడియోస్ మీరు చూడొచ్చు. అండ్ ఇది ఒక అప్డేట్ వీడియో అనమాట. అక్కడ మనకి ఎలాంటి వర్క్ అప్డేట్ అయిందనేది అండ్ అలాగే కన్స్ట్రక్షన్ చార్జెస్ కూడా తెలుసుకుంటాం. మరి మ్యాప్లోకి వెళ్ళి ఈ హైదరాబాద్ హైవే గురించి అండ్ అలాగే మన ఇంటర్చేంజ్ గురించి మ్యాప్లో క్లియర్ గా తెలుసుకుని తర్వాత విజువల్స్ చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్లోకి. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే NH65 నేషనల్ హైవే 65 మన పూణె నుంచి మచిలీపట్నం హైవే అండ్ అలాగే NH365BB మన సూర్యాపేట నుంచి ఎగ్జాక్ట్గా రాజమండ్రి దగ్గరలో కొవ్వూరు ఉంటుంది కదా, అక్కడ వరకు ఉన్న హైవే. ఈ రెండు హైవేలను కనెక్ట్ చేస్తుంది. అయితే ఇది మన విశాఖపట్నం హైదరాబాద్ హైవేకి ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనం ఖమ్మం నుంచి వస్తున్నప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, మనకి ఈ హైవేలో ట్రావెల్ చేసుకుంటూ వచ్చి మన ఖమ్మం నుంచి సూర్యాపేట జంక్షన్కి వస్తాం కదా, ఈ జంక్షన్ వరకు వస్తాం. ఈ జంక్షన్ వరకు వచ్చి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ టువర్డ్స్ విజయవాడ వైపు వెళ్ళి అప్పుడు ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ మన నేషనల్ 65లోని టువర్డ్స్ హైదరాబాద్ వైపు యూటర్న్ తీసుకొని వెళ్ళాలి. అదే ఇంటర్చేంజ్ కానీ కంప్లీట్ అయిందంటే డైరెక్ట్గా ఇంటర్చేంజ్ నుంచి మనం ఈ హైవేలో అంటే డైరెక్ట్గా హైదరాబాద్ వైపు వెళ్ళిపోవచ్చు. సో అందుకే ఇంటర్చేంజ్ అయితే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలానే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఖమ్మం వెళ్ళాలంటే ఈజీ అండ్ అలానే విజయవాడ వెళ్ళాలని ఈజీగానే ఉంటుంది. అదే మనకి ఖమ్మం నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలని ఇబ్బందిగా ఉంటుంది అండ్ అలాగే మనకి విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా ఖమ్మం వైపు వెళ్ళాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకే మనకి ఇక్కడ ఇంటర్చేంజ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇక్కడైతే చాలా సింపుల్ ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మెయిన్ క్యారేజ్ వేలో ఒక ఫ్లైఓవర్ వస్తుంది అండ్ ఇటు NH365BBలోని అండర్ పాస్ వస్తుంది అనమాట. సో ఈ రెండు కనెక్ట్ అయ్యి మనకైతే ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ ఫామ్ చేసి ఈ రెండు హైవేల్లో పూణె మచిలీపట్నం హైవే అండ్ అలానే మన సూర్యాపేట నుంచి ఎగ్జాక్ట్ ఖమ్మం వరకు ఉన్న ఈ హైవే, ఈ రెండు హైవేలని కనెక్ట్ చేస్తుంది. మనకైతే ఈ హైవే NH365BB ఉంది కదా, ఈ BB వచ్చేసి మనకైతే ఇక్కడ సూర్యాపేట జంక్షన్ ఉంది కదా, ఈ సూర్యాపేట జంక్షన్ ఫ్లైఓవర్ ఉంది కదా, ఈ ఫ్లైఓవర్ నుంచి డైరెక్ట్గా ఖమ్మం వరకు ఉంటుంది. ఖమ్మం ఎంట్రన్స్లో మనకి గ్రీన్ఫీల్డ్ హైవే ఉంది కదా, ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా మనమైతే దావరపల్లి ఇంటర్చేంజ్, అక్కడ నుంచి డైరెక్ట్గా విశాఖపట్నం వెళ్ళిపోవచ్చు. ఇంతకుముందు మనం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే విశాఖపట్నం నుంచి దేవరపల్లి నుంచి విజయవాడ నుంచి అలా సూర్యాపేట నుంచి హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం. అదే ఇప్పుడు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే మనం విశాఖపట్నంలో స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా దేవరపల్లి దగ్గర ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ఎంటర్ అవుతాం. అక్కడ నుంచి డైరెక్ట్గా ఒక 1.5 hour to 2 hours మనమైతే ఖమ్మం రీచ్ అవుతాం. ఖమ్మం నుంచి అలా సూర్యాపేట జంక్షన్ ఉంటుందన్నమాట, ఫ్లైఓవర్ మీరు చూపించే కదా, ఈ ఫ్లైఓవర్ దగ్గరకు వస్తాం అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాం. ట్రావెల్ టైం తగ్గుతుంది అండ్ అలానే మనకైతే ట్రావెల్ కిలోమీటర్స్ కూడా తగ్గుతాయి, అరౌండ్ 50 kilometers వరకు. సో ఇప్పుడు మనమైతే ఈ ఇంటర్చేంజ్ ధర ఎలాంటి జరుగుతున్నది విజువల్స్లో చూడబోతున్నాం. అలానే ఈ పక్కన మూసీ నది కూడా ఉంది, ఆ మూసీ నదిని కూడా విజువల్స్లో చూస్తాం. మరి విజువల్స్ చూడడానికి వెళ్దామా? చలో. చూసారు కదా, మీరైతే మ్యాప్లో చాలా అంటే చాలా క్లియర్గా తెలుసుకున్నారన్నమాట. మొత్తం కంప్లీట్గా హైదరాబాద్ హైవే గురించి, తర్వాత ఇంటర్చేంజ్ ఎలా వస్తుంది, ఇంటర్చేంజ్ ఎలా కనెక్ట్ అవుతుంది, ఈ విషయాలని చాలా అంటే చాలా క్లియర్గా తెలుసుకున్నారు అనుకుంటున్నాను. మరి ఇప్పుడు మనైతే విజువల్స్లో చూస్తాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ముందు కనిపిస్తుంది ఒక హైవే. అయితే ఈ హైవే టువర్డ్స్ మన ఖమ్మం వైపు వెళ్తుంది. ఇదే మన నేషనల్ హైవే 365BB. మన సూర్యాపేట జంక్షన్ ఉంది కదా, మనం ప్రస్తుతం ఇంటర్చేంజ్ చూస్తున్నాం. ఆ ఇంటర్చేంజ్ నుంచి ఎగ్జాక్ట్గా కొవ్వూరు వరకు ఉంటుంది. ఖమ్మం వరకు ఇది 4-lane యాక్సిస్ కంట్రోల్ హైవేగా ఉంటుంది. అక్కడి నుంచి మనకైతే కంప్లీట్గా సింగిల్ రోడ్ 2-lane అయితే ఉంటుంది. ఈ రోడ్ కాస్త డేంజర్గా ఉంటుంది ఖమ్మం నుంచి మనం కొవ్వూరు వెళ్ళే వరకు.
ఎందుకంటే సింగిల్ రోడ్ ఉంటుంది, ఎక్కువ హెవీ వెహికల్స్ ఉంటాయి కాబట్టి. ఇంతకుముందు ఖమ్మం నుంచి మనం రాజమండ్రి వెళ్ళాలంటే ఈ రూటే ఉండేది. సో ఈ రూట్లో ఎక్కువ ప్రమాదాలు జరగడం అండ్ అలానే మనకి చాలా వరకు ఈ రూట్లోని ట్రాఫిక్ నిలిచిపోవడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావడం వల్ల ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు ఒక గ్రీన్ఫీల్డ్ హైవేని కన్స్ట్రక్ట్ చేశారు. అదే మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. ఈ హైవే కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత చాలా చేంజెస్ అయితే వచ్చాయి. అండ్ ఇంకా ఈ హైవేలో కొంచెం పెండింగ్ ఉంది. ఈ హైవే గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉంటాయి, చూసేయండి. సో ఇప్పుడు మనమైతే టువర్డ్స్ హైదరాబాద్ రోడ్ వైపు వెళ్తున్నాం. అదేనండి మన నేషనల్ హైవే 65 వైపు వెళ్తున్నాం. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. లెఫ్ట్కి వెళ్తే విజయవాడ 148 కిలోమీటర్లు, రైట్కి వెళ్తే హైదరాబాద్ 129 కిలోమీటర్లు, అండ్ అలానే సూర్యాపేట 12 కిలోమీటర్లు ఉంటుంది లెఫ్ట్కి వెళ్తే. సో ఈ జంక్షన్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఈ జంక్షన్ నుంచే మనం ఇటు హైదరాబాద్ వెళ్ళాలన్నా, విజయవాడ వెళ్ళాలన్నా, ఖమ్మం వెళ్ళాలన్నా కూడా డైవర్షన్ అనేది తీసుకోవాలి. అందుకే ఈ ఇంటర్చేంజ్ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. అండ్ ఇంతకు ముందు మనం చూస్తున్నాం కదా, ఈ జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్ వైపు వెళ్ళాలి. హైదరాబాద్ వెళ్ళాలంటే ఇది చాలా కష్టం కదా. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇక్కడ ఈ ఇంటర్చేంజ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మొదలుగా ఇక్కడ సింగిల్ ట్రంబెట్ ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల ఇక్కడ సింపుల్ ఇంటర్చేంజ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీకు టాప్ వ్యూ నుంచి కనబడుతుంది కదా ఈ ఇంటర్చేంజ్, అండ్ అలాగే ఇక్కడున్న ట్రాఫిక్ ఎలా ఉందనేది. ఎక్కువ ట్రాఫిక్ ఇక్కడే ఉంటుందన్నమాట, ఎందుకంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి. మనమైతే ఇప్పుడు టువర్డ్స్ మన విజయవాడ వైపు చూస్తున్నాం అనమాట. మీరు రైట్ సైడ్లో అబ్జర్వ్ చేస్తే మూసీ నది వెళ్తూ ఉంటుంది, అండ్ అలాగే లెఫ్ట్లో అబ్జర్వ్ చేస్తే ఈ NH65 అలా వెళ్ళి ఆ ముందు కనిపిస్తుంది కదా సూర్యాపేట, ఆ ఊరికైతే వెళ్తుంది. అక్కడ కూడా ఫ్లైఓవర్ వర్క్ అని జరుగుతుంది. ఆ ఫ్లైఓవర్ వర్క్ని నేను మీకు రేపటి వీడియోలో చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి టువర్డ్స్ మన ఖమ్మం వైపు. సో ఆ రోడ్ అలా వెళ్ళి ఖమ్మం కనెక్ట్ అవుతుంది, అండ్ అలాగే మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే కూడా కనెక్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇటైతే మనకి టువర్డ్స్ హైదరాబాద్ వే అయితే ఉంటుందన్నమాట. సో ఈ NH65లో మనం టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళిపోయామంటే హైదరాబాద్ వెళ్ళిపోతాం. మరి మీలో ఎంతమంది హైదరాబాద్ వెళ్ళారో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అటువైపు ఇటువైపు ర్యాంప్ వర్క్స్ అవుతున్నాయి, అండ్ మధ్యలో పిల్లర్స్ కన్స్ట్రక్ట్ చేశారు, అండ్ కొన్ని చోట్ల గడ్డర్స్ కనెక్ట్ అయ్యాయి. అంటే ఒకవైపు గడ్డర్స్ కనెక్ట్ అయ్యాయి, ఇంకొక రెండు వైపుల గడ్డర్స్ కనెక్ట్ చేసి అటువైపు ఇటువైపు ర్యాంప్ వర్క్ ఫినిష్ చేశారంటే ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోతుంది. కానీ వర్క్ అనేది మాత్రం చాలా స్లోగా జరుగుతుంది. ఇంతకు ముందు నేను షూట్ చేసినప్పుడు, అంటే ఒక 3 months బ్యాక్ నేను షూట్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఎలా ఉందో తెలియాలంటే వీడియో చూడండి. కానీ ఎలా ఉందో మీరు వినాలంటే నేను చెప్తాను. అక్కడ మనకి అక్కడ గడ్డర్స్ ఉన్నాయి కదా, గడ్డర్స్ కనెక్ట్ అయ్యలేవు, పిల్లర్స్ వేసి వదిలేశారు. ఇప్పుడు ఓన్లీ ఒకవైపు గడ్డర్స్ అయితే కనెక్ట్ చేశారు, అదే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అక్కడ. సో ఇంకా అటువైపు ఇటువైపు మనకి కొంచెం వర్క్ అనేది జరిగిందనమాట. ఇంతకు ముందు వీడియోకి ఈ వీడియోకి డిఫరెన్స్ ఏంటంటే మీకు అక్కడ గడ్డర్స్ కనబడతాయి, అండ్ అలానే మనకి ఈ ర్యాంప్ వర్క్ ఉంది కదా, ఈ ర్యాంప్ వర్క్ అనేది కొంచెం డెవలప్ అయింది. అండ్ అలాగే ఈ ర్యాంప్ వర్క్లో కూడా చాలా వరకు వర్క్ అనేది జరిగింది, కానీ అది మనకి పెద్దగా కనిపించట్లేదు. సో వర్క్ మాత్రం చాలా స్లోగానే జరుగుతుంది. నేనైతే ఇంటర్చేంజ్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లోకి వస్తుంది అనుకున్నాను ఈ టైంకి, కానీ ఈ ఫినిషింగ్ స్టేజ్లోకి రాలేదు, కొంచెం వర్క్ అనేది స్లోగా జరుగుతుంది. సో మీరు చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా అక్కడ పిల్లర్స్ అనేవి కనబడుతున్నాయి. అండ్ రైట్ సైడ్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు 4 పిల్లర్లు, లెఫ్ట్లో మీకు 4 పిల్లర్లు ఉండి వాటికి గడ్డర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. మిగిలిన చోట్ల కూడా గడ్డర్స్ కనెక్ట్ చేసి ఆ పైన స్లాబ్ వర్క్ కంప్లీట్ చేశారంటే ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ అవుతుంది. అండ్ అటువైపు ఇటువైపు ర్యాంప్ వర్క్ ఫినిష్ చేశారంటే కంప్లీట్గా మనకి ఇక్కడ అండర్ పాస్ ఇంటర్చేంజ్ అయితే వస్తుందన్నమాట. సింపుల్ ఇంటర్చేంజ్ వస్తుంది. ఈ ఇంటర్చేంజ్ నుంచి మనం ఇటు ఖమ్మం వైపు కానీ, హైదరాబాద్ వైపు కానీ, మన విజయవాడ వైపు కానీ ఎటైనా వెళ్ళొచ్చు. మనమైతే సూర్యాపేట వైపు వచ్చి మళ్ళీ వెనక్కి అయితే వెళ్తాం అనమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంత ట్రాఫిక్ వెళ్తుంది అనేది. ఈ NH65 ఉంది కదా, ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ అనేది ఉంటుంది. ఎక్కువ వెహికల్స్ అనేవి విజయవాడ నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వైపు వెళ్తూనే ఉంటాయి, అలానే హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల చాలా వరకు ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. ఈ హైవేని కూడా 6 lane డెవలప్ చేస్తూ అన్నారు, రిపేర్ అయిందన్నారు, కానీ కొన్ని చోట్ల మాత్రం మనకి 6 lane డెవలప్ చేస్తున్నారు. అండ్ కంప్లీట్గా ఇది డెవలప్ అవ్వాలంటే కాస్త టైం పడుతుంది. ఇది కానీ 6 lane డెవలప్ అయిందంటే హైదరాబాద్ నుంచి విజయవాడ మనకి ట్రావెల్ టైం తగ్గుతుంది, ప్రమాదాలు తగ్గుతాయి, అండ్ అలాగే మనకి సేఫ్ అండ్ కంఫర్ట్ జర్నీ కూడా వస్తుంది. సో చూసారు కదా, ఇక్కడైతే మనకి ఈ ఫ్లైఓవర్ మీద కంప్లీట్గా 6 lane వస్తుంది. అండ్ అలానే మన సూర్యాపేట జంక్షన్ కదా, ఈ జంక్షన్ అనమాట సూర్యాపేట జంక్షన్. ఈ సూర్యాపేట జంక్షన్ నుంచి మనం టువర్డ్స్ మన విజయవాడ వైపు కానీ, విశాఖపట్నం వైపు కానీ, లేదా హైదరాబాద్ వైపు కానీ ఈజీగా వెళ్ళాలంటే ఈ ఇంటర్చేంజ్ ఫినిష్ అవ్వాలి.
సో ముందు మీరు చూస్తున్నదైతే మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట మన ఇంటర్చేంజ్ అండ్ అలానే టువర్డ్స్ మన ఖమ్మం వైపు హైవే. ఈ ఖమ్మం వైపు హైవే వెళ్తుంది కదా, ఇది 4 లేన్ యాక్సిస్ కంట్రోల్ ఉంటుంది ఖమ్మం వరకు. అండ్ అక్కడ నుంచి మీకు ఖమ్మం ద్వారా గిరిబిల్ హైవే 4 లేన్ యాక్సిస్ కంట్రోల్ అయితే ఉంటుంది. ఈ హైవే మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. అంటే NH365BB ఉంది కదా, ఈ హైవే చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ అలానే మనకి అసలు ట్రావెల్ చేసినట్టే పెద్దగా తెలియదు, ఎందుకంటే మొత్తం మనకి చాలా ఫ్లైఓవర్లు ఎక్కువగా ఉండడం అండ్ అలానే చాలా చోట్ల 6 లేన్ ఉండడం. అదే మనం ఖమ్మం దారాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో ట్రావెల్ చేస్తున్నట్లయితే మనకు కొంచెం ఇరుగ్గా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే అది 162 కిలోమీటర్స్, ఇది జస్ట్ 50 కిలోమీటర్స్. సో అందుకే మనకి కొంచెం డిఫరెన్స్ అనేది అనిపిస్తుంది. సో ఫైనలీ మీకైతే నేను మన విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ ఈ మూడింటిని కనెక్ట్ చేస్తున్న ఇంటర్చేంజ్ అయితే చూపించాను. మరి ఇంకా వీడియోని ఏం చేద్దామా? ఫ్రెండ్స్ చూస్తారు కదా, మీకైతే చాలా అంటే చాలా క్లియర్గా మూసినదని చూపించాను, తర్వాత ఈ ఇంటర్చేంజ్ ఎలా వస్తుందో చూపించాను, అండ్ అలాగే మనం ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం కూడా చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రిడ్జ్ పనులు అయితే కాస్త స్లోగా జరుగుతున్నాయి, ఎందుకంటే నేను షూట్ చేసినప్పుడు ఇలానే ఉండింది, మా అయితే కొంచెం అటు చేంజ్ ఉంటుంది. మరి ఎందుకు స్లో అవుతుందో మనకు తెలియట్లేదు. సో మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మనమైతే వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. మీకు వీడియో నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలానే ఇప్పుడు దాకా కామెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ అలా పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.